ఫ్యామిలీ అందరం కూర్చున్నప్పుడు ఇంకొక వచ్చిన డిస్కషన్ ఏంటి అంటే వాళ్ళు అడుగుతున్నారు సేవింగ్స్ ఏం చేస్తున్నావు అంటే నేను చెప్పాను ఒక చిన్న ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దామని నేను చెప్పాను అనమాట. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే మరి ఎన్ని రోజులు అలా వదిలేద్దాం అనుకుంటున్నావు తీసుకున్న తర్వాత అంటే ఒక 5 years అట్లా వదిలేస్తా, లేదు అని అంటే పిల్లలు పెద్ద అయ్యేంత వరకు అలా వదిలేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది అంటే దట్ ఈస్ ద రాంగ్ థింగ్. ఒక 5 years పెట్టుకొని 5 years తర్వాత దాన్ని మళ్ళీ మనం రీసేల్ చేసేసేయాలి. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ని మనం పక్కన పెట్టేసి ఇనిషియల్ అమౌంట్ ఏదైతే ఉందో దాంతో మళ్ళీ ప్రాపర్టీ తీసుకోవాలి, అది ల్యాండ్ కావచ్చు ఇంకొకటి అన్నట్లు చెప్పారు. సో నేనేమన్నాను అని అంటే పెరిగిపోయిన తర్వాత మన ల్యాండ్తో పాటు చుట్టుపక్కలవి కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు 15 లక్షలు పెడితే 20 లక్షలు వచ్చింది అనుకోండి, ఆ 15 లక్షలకైతే చుట్టుపక్కల రావు కదా అన్నట్లు ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్ అయిందనమాట. సో ఇప్పుడు నేను అడగాలనుకుంటుంది ఏంటంటే ఒక ల్యాండ్ కొన్న తర్వాత దాన్ని ఎన్ని ఇయర్స్ మనం అలా వదిలేయాలి, ఒకవేళ రీసేల్ చేయాలి అని అంటే దానికి ఎలాంటి ప్రాసెస్ని మనం తీసుకోవాలంటారు? అంటే ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే ఒక 10 సంవత్సరాలు అలా వదిలేయాలా, లేదు వాసవి వచ్చిన డబ్బుల్ని మళ్ళీ వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా? సో మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ అంటేనే టైం టేకెన్ ప్రాసెస్ అని అర్థం. సో దీంట్లో ట్రేడింగ్ అంటారు. ట్రేడింగ్ అంటే ఇలా కొంటా 3 నెలలకు 6 నెలలకు 1-2 లక్షలు లాభం వస్తే అమ్మేస్తా అంటారు. అది మాలాంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఛానల్ పార్ట్నర్లు, డెవలపర్లు చేస్తారు కొందరు. అంటే మేము ఇదే ఫీల్డ్, మేము పొద్దుగా లేస్తే ఇదే పని కాబట్టి రొటేషన్ బిజినెస్ మాకు వర్కౌట్ అవుతుంది. బీయింగ్ ఎన్ ఇన్వెస్టర్ మీరు ఒక జాబ్ చేస్తూ మీ సేవింగ్స్ని ఇట్లాంటి వాటిలో పెడితే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఆ టైం కల్లా అది అమ్ముడు పోకపోతే మీకు కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది. సో అట్లాంటప్పుడు నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక 5 years 10 years వెయిటింగ్ పీరియడ్ పెట్టాలి. సో అక్కడ కూడా ఎలా డెసిషన్ తీసుకోవాలి అంటే అది కూడా మంచి లొకేషనే, మంచి డెసిషనే. 5 years తర్వాత అమ్ముకొని ఇక్కడ నుంచి ఇంకో దూరం వెళ్ళి కొనొచ్చు. కానీ ఆ లొకేషన్ పొటెన్షియల్ బాగుంది, ఇంకా అప్రిషియేషన్ అవుతుంది అన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు 5-10 years వరకు ఒక్కొక్కసారి పెద్ద గ్రోత్ కనిపించదు, కానీ ఒకటేసారి స్పీడ్గా జంప్ అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో నేను చాలా మందిని చూసిన, కొన్ని 100 మంది డెవలపర్లను, బిల్డర్లను చూసిన. వాళ్ళు ల్యాండ్లు కొనేటప్పుడు 20 లక్షలు 30 లక్షల్లో ఎకరం కొన్నారు. వాళ్ళు 5-10 సంవత్సరాల ముందు కొని హోల్డ్ చేసుకున్నారు. ఇవాళ దాన్ని డెవలప్ చేసి అమ్ముతున్నారు. చుట్టుపక్కల వాళ్ళు 20,000 25,000 అమ్మితే వీళ్ళు ఇంకో 1,000-2,000 తక్కువ ఇచ్చినా కూడా వీళ్ళు ప్రాఫిట్లు అమ్ముకోగలుగుతారు. అంటే కొత్త వాళ్ళు కొత్తగా వచ్చి అప్పుడే ప్రాపర్టీ కొని అప్పుడే డెవలప్మెంట్ చేసే వాళ్ళకంటే ప్రీవియస్గా కొని హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకు? వాళ్ళు ఏంటంటే 2 కోట్లు 3 కోట్లు ఎకరం పెట్టి కొనాలి, డెవలప్ చేయాలి. అంటే అది మార్కెట్లోకి వెళ్ళేసరికి 5 కోట్లు అవుతుంది. వీళ్ళు కొన్నది 30 లక్షలే. 30 లక్షలది డెవలప్మెంట్ అన్ని చేసిన 1 కోటి రూపాయలు అవుతుంది. వీళ్ళకి 1.5 కోటి 2 కోట్లు అవుతుంది. అంటే 3 కోట్లు ప్రాఫిటే కదా. సో దిస్ ఈజ్ అ స్మార్ట్ మూవ్. సో ఆ ఏరియాలో సాచురేషన్ పాయింట్ వచ్చేసింది, ఇంకా ఇంతకు మించి పెరగదు అన్నప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. కానీ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు వరకు మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంచిగా వస్తుంది, దీనికన్నా ఇంకేదైనా బెటర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇది మనకి 2x 3x రిటర్న్ ఇస్తుంది, ఇంకొంచెం బెటర్ పొటెన్షియల్ ఉన్న లొకేషన్ ఏమైనా మీకు అప్పటిలోపు కనిపించినాయి అనుకోండి, అలాంటప్పుడు ఆ ప్రాపర్టీ కూడా తీసేసి ఇంకోటి కొనాలి. కానీ నేనేం సజెస్ట్ చేస్తా అంటే 5 సంవత్సరాలు దీని మీద వచ్చే లాభం మీదనే మనం కూర్చోవద్దు. మనకి ఇంకో ఇన్కమ్ ఎర్నింగ్ సోర్సెస్ పెంచుకోవాలి, వచ్చిన ఇన్కమ్ని సేవ్ చేసుకోవాలి. చిన్నగా అయినా సరే ఒక్కొక్క ప్రాపర్టీ కొంటూ ఉండాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను కొన్ని లక్షల రూపాయలు ఇట్లా పోయినాయి అర్థం కాదు 3-4 monthsలో. కానీ ఆ వచ్చినప్పుడు కొన్నిసార్లు డేర్ చేసి నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఇంకో 2 లక్షలు అప్పు తీసి ప్రాపర్టీ కొన్నా. అప్పుడు నెత్తి మీద ఏముంటుంది, భారం ఉంటుంది. ఎందుకంటే నేను 2 లక్షలు బయటికేం తెచ్చిన, అప్పులకు వడ్డీలు కట్టాలి. సో ముందు ఈ వడ్డీ ఎట్లా తీర్చాలన్న ఆలోచన ఉండి వడ్డీల మీద ఫోకస్ చేసి అప్పులు తీర్చేసిన. కానీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీ వాల్యూస్ పెరిగినాయి. అట్లా కొన్నిసార్లు తెలియక నేను నమ్మిన ప్రాపర్టీస్ అవి రిగ్రెట్ అవుతున్నాయి. అలా ఆ రోజు ఆ ప్రైస్కి అమ్మేది లేకుండే, అది ఇంకొన్ని రోజులు హోల్డ్ చేస్తుంటే ఆ వడ్డీ ఏముంది, మా అయితే 2 సంవత్సరాలకి 2 రూపీస్ 3 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్క వేసుకున్నా నాకు 30,000-40,000 అవుతుండే. కానీ ప్రాపర్టీ వాల్యూ తీసుకుంటే అది 10 lakhs పెరిగిపోయింది. ఆ బాధని మించిన బాధ ఇంకోటి ఉండదు. రియల్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అంటే అదే. మనం తక్కువలో అమ్మేసి ఉంటాము, అది ఎక్కువ రేటు పెరిగిపోయి ఉంటుంది, అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు చిన్నగా అయినా సరే ప్రాపర్టీలు కొనండి. మనోళ్ళు కొందరు ఏమనుకుంటారంటే ప్రాపర్టీ కొనాలంటే 50 లక్షలు ఉండాలి, 1 కోటి రూపాయలు ఉండాలి. అవసరం లేదు, 5 లక్షలు తీసుకోండి, నేను ఇప్పిస్తా ప్లాట్లు. 5 లక్షల నుంచి మొదలు పెడితే 50 లక్షల వరకు మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో చిన్నగా అయినా సరే ఒక్కొక్కటి విత్తనాలు నాటుతూ పోవాలి. అవి ఏమైతే అంటే మెల్లిగా మీకు ఫ్యూచర్లో పెద్దగా అనిపిస్తుంది. మా మెంటర్ ఏమంటాడు అంటే, సంజయ్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, చినుకుని ఎప్పుడు తక్కువ అంచనా ఎకరా అంటాడు. ఎందుకు సార్ అంటే చినుకు ఒకటి పడితే చినుకే చిన్నదే అనిపిస్తుంది, కానీ చినుకులు గరిస్తేనే వరద అవుతుంది అన్నాడు. సేమ్ ప్రాపర్టీ విషయంలో కూడా అంతే. చిన్నది కదా నెగ్లెక్ట్ చేయకు, చిన్న కొనుక్కుంటా పో, ఫస్ట్ నీకే దాని యొక్క కాన్ఫిడెన్స్ పెరిగిపోతున్నాడు.
అట్లా మన ఏజ్ పెరిగే కొద్దీ మన ప్రాపర్టీ లిస్ట్ సేల్ లీడ్లు పెరిగిపోవాలి. సో నేను నిలబడితే నా హైట్ అంతా ప్రాపర్టీ సేల్ లీడ్స్ ఉండాలని నా డ్రీమ్ అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. కొందరు గోల్డ్ కొనాలని ఉంటుంది, ఇంకొకరికి కార్ల మీద షోక్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకో మీద షోక్ ఉంటుంది. నా షోక్ ఏంటంటే ప్రాపర్టీల మీద ఉంది. ఐ లవ్ ల్యాండ్స్, ఐ లవ్ ప్రాపర్టీస్. సో అలా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నేను పర్సనల్గా ఇచ్చే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ నేను ఏం చెప్తా అంటే, నేను అక్కడి నుంచి వచ్చినోని కాబట్టి మీరు మీ పిల్లల కోసం ఈచ్ పర్సన్ కోసం 2 ప్రాపర్టీస్ కొనండి. కనీసం 2 ప్రాపర్టీలు కొంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోతుంది, వాళ్ళ బిజినెస్ కానీ లేదా ఫ్యూచర్లో మ్యారేజ్ కానీ ఫారెన్ ఎడ్యుకేషన్కి కానీ పనికి వస్తుంది. ఓకే. సో ప్రాపర్టీస్ మాత్రమే నిలబడి ఉంటాయి. ప్రాపర్టీస్ ఉంటే మీకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రాపర్టీ ఉంటే మీకు ఒక ధైర్యం ఉంటుంది, ధీమా ఉంటుంది. నాకేదైనా జరగరాంది జరిగినా నా భార్య పిల్లల్ని వాళ్ళని కాపాడుకుంటుంది నెక్స్ట్ జనరేషన్కి అని చెప్పేసి ఒక ప్రాపర్టీ మాత్రమే ధైర్యం ఇస్తుంది. ఒక లెగసీ క్రియేట్ చేయాలి మీరు. అండ్ మీ పిల్లలకి మీరు నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే బెస్ట్ ఆపర్చునిటీ రియల్ ఎస్టేట్. సో దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఫ్యూచర్ అనేది అద్భుతంగా ఉంటుంది. వేరేవి లేవు కావు అని నేను అనట్లే, బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ డిఫరెంట్. డొనాల్డ్ ట్రంప్ గారు అందరికీ ఏం తెలుసు, అమెరికన్ ప్రెసిడెంట్ అని తెలుసు, కానీ ఆయనకున్న అసెట్స్లో 60% అన్ని ప్రాపర్టీస్ రియల్ ఎస్టేటే. సో మీ ఏరియాలో వార్డు మెంబర్ దగ్గర నుంచి సీఎం దాకా కూడా బ్యాక్ సైడ్ మొత్తం చూడండి, వాళ్ళ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రియల్ ఎస్టేట్లో ఉంటాయి. అందుకనే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇప్పుడు కార్పొరేట్ మొత్తం అంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ వైపు షిఫ్ట్ అవుతుంది. సో ఫ్యూచర్లో ప్రీమియంగా మారుతాయి అన్నమాట ల్యాండ్స్ అన్నీ. అట్లా అని చెప్పి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అయిపోదు. కొన్ని ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే మెట్రోస్ ఎక్స్పాండ్ అవుతున్నాయో, ఎక్కడైతే ట్రైన్ కనెక్టివిటీ పెరుగుతుందో, లాజిస్టిక్స్ ఎక్కువ వస్తున్నాయో, ఎక్కడైతే కొత్త ఇన్ఫ్రా వస్తుందో అలాంటి ఏరియాలు సెలెక్ట్ చేసి అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇదంతా డీటెయిల్ సబ్జెక్ట్ మాట్లాడాలంటే 4 రోజులు నేను కంటిన్యూస్గా మాట్లాడగలుగుతా. సో చాలా పెద్ద సబ్జెక్ట్. సో ఇది ఒకసారి కూర్చొని డిస్కస్ చేయాలి. మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లో వీడియోలు చూసి డెసిజన్ తీసుకుంటాం. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోలలో ఇవన్నీ కూడా ఏంటంటే రియాలిటీకి చాలా దూరం ఉంటాయి. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ 1-on-1 కూర్చున్నప్పుడు ఇంకా క్లారిటీ వస్తాయి.